హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ రికార్డు విజయం సాధించిన భారత జట్టు వన్డే సిరీస్లోనూ అదే ఆట తీరుతో బోని కొట్టింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదిరించిన మ్యాచ్లో గురాబ్జు సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా, భారత బౌలర్లు గురునూర్, బార్, హర్షదూబే చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనలో గిల్, కెప్టెన్స్ రాహుల్, ఇషాన్ మెరుపులు తోడడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి 4లో శుభం గిల్ సారథ్యంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయం కంటే 4.5 గంటలు ఆలస్యం ప్రారంభం కాగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లో 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ గురాబ్జ్ 51 బంతులు, 102, 8 ఫోర్లు, 8 సిక్సర్లు సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ షాహిద్ 27, 3 ఫోర్లు, అజిత్ముల్లా 26, 3 సిక్స్లు పర్వాలేదనిపించాడు. ఆడిన తొలి వన్డేలోనే గురునూర్, బార్, హర్షదూబే చెరో 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్, నితీష్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చెందిన భారత్ 22.5 ఓవర్లో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. శుభం గిల్ 66 బంతుల్లో 84 నాటౌట్, 11 ఫోర్లు, 2 సిక్స్లు కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించగా, కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 39 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్స్లు ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 34, 3 ఫోర్లు, 6 మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ 16, 2 ఫోర్లు, 1 సిక్స్ శ్రేయస్ అయ్యర్ 12, 1 ఫోర్ భారీ స్కోరు చేయలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లో రషీద్ ఖాన్, జియావుర్ రహమాన్ చెరో వికెట్ పడగొట్టారు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ను కుదించడంతో మొదట బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ టీ20 తరహాలో దూకుడు కనబరిచింది. గురునూర్, బార్ వేసిన ఇన్నింగ్స్లో 2వ ఓవర్లో ఇబ్రహీం జాదర్ను 1 అవుట్ కాగా, హర్షదీప్ సింగ్ వరుసగా 2వ ఓవర్లో షాదికుల్లా 0, అహ్మద్ షా పెరీంకు పంపాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 26 రన్స్ 3 వికెట్లతో కష్టాలు పడింది. ఈ దశలో కెప్టెన్ అస్మతుల్లా అండతో గురాబ్జ్ రెచ్చిపోయాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గురాబ్జ్ ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలతో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 25 బంతుల అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు 48 బంతుల సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డేలో అతనికి 9వ శతకం. టెస్ట్ మ్యాచ్ అనంతరం భారీ బ్యాటింగ్కు సంబంధించిన గౌతమ్ గంభీర్ సర్తో చర్చించాం. షాట్ సెలక్షన్ విషయంలో గంభీర్ సలహాలు పాటించడంతో సెంచరీ చేయగలిగా అని మ్యాచ్ అనంతరం గురాబ్జ్ అన్నాడు. 4వ వికెట్కు 66 బంతులు 116 పరుగులు జోడించిన అనంతరం గురాబ్జ్ అవుట్ కాగా, ఆ తర్వాత మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం. 7 వికెట్ల తేడాతో ఓడిన ఆఫ్ఘనిస్తాన్ వర్షంతో మ్యాచ్ 25 ఓవర్లకు కుదింపు. టీమిండియా తరపున వన్డే మ్యాచ్ ఆడిన అతిపెద్ద 39 సంవత్సరాల 44 రోజుల వయసుడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. మహీందర్ అమర్నాథ్ 39 సంవత్సరాల 36 రోజులు 2వ స్థానానికి చేరాడు. హర్షదూబే, గురునూర్ కొత్తగా వచ్చిన టీమిండియాలోకి బౌలర్లు. గత కొంతకాలంగా టీమిండియా నెట్ బౌలర్గా కొనసాగుతున్న గురునూర్, బార్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు అతడికి జట్టు కెప్టెన్ శుభం గిల్ భారత్ క్యాప్ అందించాడు. దేశవాళీలో సత్తా చాటిన స్పిన్నర్ హర్షదూబేకు సైతం ఇదే తొలి వన్డే కాగా, అతడికి కేఎల్ రాహుల్ క్యాప్ అందజేశాడు. శుభం గిల్ గెలిపించాడుగా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.